మ్యారేజ్ కి గిఫ్ట్ తీసుకెళ్తే బాగుంటుంది అంటారా? హే హాయ్ మమ్మ. బతికే ఉన్నావురా నువ్వు. బతికే ఉన్నా మామ, చాలా లేదు కదా వీడియోస్ అప్లోడ్ చేయక. మీరు మర్చిపోయినట్టు నన్ను. వీడియోస్ అప్లోడ్ చేయడానికి టైం లేదు మామ, ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్నాయి నాకు ఇన్ని రోజులు, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. మళ్ళీ సెమ్ కూడా ఉంది. మాక్సిమం కొద్ది రోజుల వరకు అప్లోడ్ చేయలేకపోవచ్చు, ఏమనుకోకండి. సారీ మామ అప్లోడ్ చేయనందుకు, ఏమనుకోకండి. ఈ రోజు ముచ్చట్లు ఏంటంటే మా స్కూల్ మేట్ అమ్మాయిది పెళ్లి ఉండే, కాల్ చేసి నన్ను రమ్మని చెప్పింది. ఇక మొత్తానికి అయితే నేను రెడీ అయిపోయి సృజన్ గారిని తీసుకొని బస్ స్టాండ్కి వెళ్ళిన ఒక 10 minutes తర్వాత బస్ వచ్చింది. బస్ ఎక్కి చక్కగా కూర్చున్నా. తర్వాత బస్సు వెళ్తున్న టైంలో ఒక స్కూల్ పొరగాడు హాఫ్ డే స్కూల్స్ అని చెప్పి వచ్చేసారు. చిన్నప్పుడు హాఫ్ డే స్కూల్స్ అంటే ఫస్ట్ ఎంజాయ్మెంట్ ఉంటుండే, ఎందుకంటే ఇప్పుడు హాఫ్ డే అవుతుందా వెళ్దామా అని ఉంటుండే. కానీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ బ్యాక్ టు స్కూల్ లైఫ్కి వెళ్ళాలని ఉంది, కానీ తప్పదు కదా, ముందుకు వచ్చేసి అలా మొత్తానికి అయితే స్కూల్ మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటూ ట్రావెలింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని నెగర్కల్లో దిగేసిన. నెగర్కల్లో దిగిన తర్వాత ఫ్రెండ్ గాని కాల్ చేసి పికప్ చేసుకుంటారు రా అంటే, వాడు వచ్చి నన్ను పికప్ చేసుకుంటూ తర్వాత నేను పెళ్లికి వెళ్దాం రా రెడీ అండి అంటే, మీ పెళ్లికి రావట్లేదు మా అని చెప్పి నాకు షాక్ ఇచ్చారు. నిన్న ఈవినింగ్ కాల్ చేసి అందరం పోదాం అనుకున్నప్పుడు అందరూ సరే మా వెళ్దాం అని చెప్పి అందరు ఫిక్స్ అయిపోయి ఇప్పుడేమో క్యాన్సిల్ చేసి దొప్పారు దరిద్రులు. ఎలాగో అంత దూరం నుంచి పెళ్లి కోసమే వచ్చాం కదా, ఏమైతే ఉందని చెప్పి అందరి తరపున నేను ఒక్కనే వెళ్దాం అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఊరికి వెళ్ళి బండి తీసుకొని నేను మా బామ్మడి గారు ఇద్దరం కలిసి నెక్కడికి మళ్ళీ రిటర్న్ అయిపోయినాం. మళ్ళీ నెక్కడికి ఎందుకు వెళ్ళామంటే అందరం కలిసి ఫ్రేమ్ తీసుకుందాం అనుకున్నాం, కానీ మా దరిద్రులు ఎవరు రాకపోయేసరికి నేను ఒక్కనైనా ఉత్తగా వెళ్ళకూడదు కదా అని చెప్పి టిప్టా బజార్కి వెళ్ళి గిఫ్ట్ తీసుకుందాం అని చెప్పి వెళ్ళిపోయినా. చాలా కలెక్షన్ చూసిన తర్వాత నాకేమి ఇది నచ్చింది, మా బామ్మడి గారికి ఏమి ఇంకోటి నచ్చింది. ఇక నీది నాది కాదని చెప్పి షాప్ లో ఉన్న సెలెక్ట్ చేయమంటే ఇది సెలెక్ట్ చేశారు. రాధాకృష్ణది ఎలా ఉంది, బాగుంటుందంటారా? దాంతో పాటు ఇంకో ఐటమ్ కూడా తీసుకున్నాం, అదేంటిదో గెస్ చేసి చెప్పండి. ఫైనల్ గా బిల్లింగ్ అంతా కంప్లీట్ చేసుకుని గిఫ్ట్ ర్యాప్ చేద్దాం అనుకుంటే వాళ్ళు అక్కడే ఫ్రీగా చేస్తామని చెప్పారు. గిఫ్ట్ ర్యాప్ చేయించుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినాం. వెళ్దాం రా డైరెక్ట్ అంటే మా బామ్మడి గారు కొంచెం షాపింగ్ ఉంది బాగా, షాపింగ్ చేసుకొని బయలుదేరదామని చెప్పిండు. షాపింగ్ చేద్దామని చెప్పి ఒక బట్టల షాప్ లోకి వెళ్ళిపోయినాం. వెళ్ళిన తర్వాత మనకు అర్థం కనబడతామో మనకు అసలే సోకులు ఎక్కువ, కొంచెం పోజింగ్ ట్రై చేసిన. అలా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకుని డైరెక్ట్ గా పెళ్లికి వెళ్ళిపోయి మా ఫ్రెండ్ చేతి గిఫ్ట్ ఇచ్చి అక్కడనే ఓపెన్ కూడా చేయించాను. చూడండి మా క్లాస్మేట్ అమ్మాయి, నేను వచ్చాను ఆనందపడాలో, మా ఫ్రెండ్స్ ఎవరు రాలేదని చెప్పి సాడ్ గా ఫీల్ అవ్వాలో, ఎక్కడ ఏంది లేక కన్ఫ్యూజన్ లో ఉంది మా ఫ్రెండ్. ఎవరు రాకపోతే ఏముంది, నేనైనా వచ్చాను కదా సంతోషపడని చెప్పి ధైర్యం చెప్పి గిఫ్ట్ ఓపెన్ చేయించాను మా మొత్తానికి అయితే ఆమెతోటి. ఫైనల్ అయితే తనతో గిఫ్ట్ ఓపెన్ చేయించి అలాగే వాళ్ళతో 2 ఫోటోలు దిగి ఫుడ్ తిందామని చెప్పి రెడీ అయిపోయి ఫుడ్ తినడానికి వెళ్ళిపోయినా. ముందుగా బాగా రైస్ వేసుకుని తర్వాత మటన్ కర్రీ వేసుకుని ఫుల్ గా తినేసిన. మా స్కూల్ మేట్స్ కలుద్దాం అంటే ఎవరు రాలేదు, నేను ఒక్కనే అయిపోయినా. ఇక తినేసి ఇక మొత్తానికి అయితే మా ఫ్రెండ్ బాయ్ చెప్పేసి ఇక ఇంటికి నాతో పాటు మీరు అందరూ మా ఫ్రెండ్ హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. మీ అందరి బ్లెస్సింగ్ తనకు ఉండాలి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ పూజిత, బీ హ్యాపీ అండ్ బీ సేఫ్. నాతో పాటు నా వ్యూవర్స్ అందరి బ్లెస్సింగ్స్ తప్పకుండా నీకు ఉంటాయి. థ్యాంక్స్ చెప్పు వాళ్ళందరికీ. ఫైనల్ గా మ్యారేజ్ మొత్తం కంప్లీట్ చేసుకుని నైట్ భారత్ రెడీ అయిపోయినా. మా ఫ్రెండ్ ఇంత మంచిగా డాన్స్ చేస్తుందని నాకు కూడా తెలియదు. వాళ్ళ హస్బెండ్ తో చాలా మంచిగా డాన్స్ చేస్తుంది, మీరు కూడా చూడండి. చిన్నప్పుడు అసలు డాన్స్ రాదంటుండే. అలా భారత్ లో మేము కూడా డాన్స్ చేసి మొత్తానికి అయితే ఇంటికి వెళ్ళిపోయినామా. మీరు మాత్రం వెళ్ళే ముందు ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు, మరి వెళ్ళొస్తా.